గుడ్డులో ఏంటంటే మనకు పౌష్టిక విలువలు అనేది చాలా అత్యధిక మోతాదుల్లో ఉంటాయి. ది రిచ్ సోర్సెస్ ఆఫ్ విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా బాగా ఉంటాయి అందులో. అండ్ ఇంకోటి ఏంటంటే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా చాలా రిచెస్ట్ సోర్స్. సో మనకు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఏంటంటే బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ కోసం చాలా యూజ్ ఉంటుంది. సో అది తినడం వల్ల ఏంటంటే మనకు బాడీలో ఉండాల్సిన కొలెస్ట్రాల్ లెవెల్స్ కానీ ఎంత అవసరం అంత అయితే వస్తుంది. అంటే దాని ద్వారా బేబీకి బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా సరిగ్గా ఉంటుంది. అండ్ దెన్ మనకు ఎగ్లో ఏంటంటే ఆన్ అన్ యావరేజ్ తీసుకుంటే అరౌండ్ 185 mg ఆఫ్ కొలెస్ట్రాల్ ఉంటుంది. యాజ్ సచ్ ప్రెగ్నెంట్ లేడీలో ఏంటంటే డైలీ అట్లీస్ట్ 350 mg ఆఫ్ కొలెస్ట్రాల్ అవసరం. సో అందులో డైలీ 1 ఎగ్ తీసుకున్నా కానీ మనకి అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ద అమౌంట్ రిక్వైర్మెంట్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది అన్నట్టు. అండ్ అది కూడా ఏంటంటే ఇంకోటి రిచ్ సోర్సెస్. చాలామంది ఇది అడుగుతూ ఉంటారు, లైక్ ఇట్స్ అ ప్రోటీన్ డైట్, మనకు ఓన్లీ ఎగ్ వైటే తీసుకోవాలా లేకపోతే లోపల ఎల్లో భాగము అది కూడా తీసుకోవాలనేది, అంటే సోనా అనేది కూడా తీసుకోవచ్చునని అడుగుతూ ఉంటారు. సో ఎగ్ యోక్ తినకూడదు అనేది అయితే ఏం లేదు. కాకపోతే ఏంటంటే కొందరికి ఆల్రెడీ ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉండి, ఒబీస్ లేడీస్, బరువు ఎక్కువగా ఉండి వాళ్ళకు కొలెస్ట్రాల్ లెవెల్స్ ఆల్రెడీ ఎక్కువగా ఉన్న వాళ్ళకి మాత్రం అది అవాయిడ్ చేయమని చెప్తాం.